hello everyone. నేను మీ వెంకట జగన్మోహన్ రావు. వెల్కమ్ టు జగన్స్ ఇంగ్లీష్ బోర్డ్. 10th క్లాస్ మ్యాథమెటిక్స్ ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్లో మనకు ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఇచ్చారు. ఆ ప్రాబ్లం ఒకసారి చూద్దాం. ఫైండ్ ద హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ 6, 72 and 120 యూజింగ్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. సో ఇక్కడ మనకు ఒక 3 నెంబర్స్ ఇచ్చారు, 6, 72 and 120. ఈ 3 నెంబర్స్కి మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ యూజ్ చేసి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. సో కాబట్టి హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం కనుక్కోవాలంటే ఇక్కడ ఇచ్చినటువంటి 3 నెంబర్స్ని మనం ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా మనం రాసుకోవాలి. సో ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా రాయాలంటే ఇక్కడ ఇచ్చిన 3 నెంబర్స్ని మనం ఫ్యాక్టరైజేషన్ ద్వారా ప్రైమ్ ఫ్యాక్టర్స్గా బ్రేక్ చేసుకోవాలి. సో ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా రాయాలంటే ఈ 3 నెంబర్స్ని డివైడ్ చేయాలంటే ముందుగా మనకి ప్రైమ్ నెంబర్స్ తెలిసి ఉండాలి. 2, 3, 5, 7, 11, 13, 17 ఇలా అన్లిమిటెడ్ ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయని మనకు తెలుసు. సో మనకి ఇచ్చినటువంటి ఫస్ట్ నెంబర్ 6ని నేను ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా రాయాలంటే ముందు ఇది ఈవెన్ నెంబర్ కాబట్టి ముందు 2తో ఇది డివిజిబుల్ అవుతుంది. సో 2 3s are 6. మనకి ఇక్కడ 3 ఉంది, 3 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి 3తో మాత్రమే డివిజిబుల్ అవుతుంది. 3 1s are 3. సో 6ని నేను ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా రాస్తే 2 into 3గా మనం రాసుకోవచ్చు. పవర్స్ ఆఫ్ ప్రైమ్స్గా రాయాలంటే ఇక్కడ 2 1 ఉంది కాబట్టి 2 to the power of 1 into 3 to the power of 1 లాగా మనం రాయొచ్చు. రైట్, ఇక్కడ మనకి ఇచ్చినటువంటి సెకండ్ నెంబర్ 72ని నేను ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా రాయాలంటే సో ప్రైమ్ నెంబర్స్తో బ్రేక్ చేయాలి. 72 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి ఈవెన్ నెంబర్ 2తో డివిజిబుల్ అవుతుంది. 2 36 are 72. ఇక్కడ 36 ఉంది, 36 కూడా ఈవెన్ నెంబర్ కాబట్టి 2తో డివిజిబుల్ అవుతుంది. 2 18s are 36. సో 18 కూడా ఈవెన్ నెంబర్ కాబట్టి 2తో మళ్ళీ డివిజిబుల్ అవుతుంది. 2 9s are 18. సో 9 అనేది ఈవెన్ నెంబర్ కాదు కాబట్టి 2తో డివిజిబుల్ అవ్వదు. కాబట్టి ప్రైమ్ నెంబర్ సీక్వెన్స్లో తర్వాత నెంబర్ 3 ఉంది, 3తో ఈజీగా డివిజిబుల్ అవుతుంది. 3 3s are 9. సో 3 ప్రైమ్ నెంబర్ కాబట్టి 3 1s are 3గా మనం డివైడ్ చేయవచ్చు. 72ని మనం 1 2 3 2s ఉన్నాయి. సో 2 into 2 into 2గా మనం రాసుకోవచ్చు. అలానే ఇంటూ 3 into 3. రైట్, దీన్ని మనం ప్రోడక్ట్ ఆఫ్ పవర్స్ ఆఫ్ ప్రైమ్స్గా రాస్తే 2s 3 ఉన్నాయి కాబట్టి 2 to the power of 3 ఇంటూ 3s 2 ఉన్నాయి కాబట్టి 3 to the power of 2 లాగా పవర్స్ ఆఫ్ ప్రైమ్స్ లాగా రాసుకోవచ్చు. రైట్, నెక్స్ట్ మనకి ఇచ్చినటువంటి థర్డ్ నెంబర్ 120. సో 120ని మనం ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా రాస్తే 120 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి 2తో డివిజిబుల్ అవుతుంది. 2 60s are 120. 60 కూడా ఈవెన్ నెంబర్ కాబట్టి సో 2తో మనం డివైడ్ చేయవచ్చు. 2 30s are 60. సో 30 కూడా ఈవెన్ నెంబర్ కాబట్టి 2 15s are 30. సో 15 అనేది ఈవెన్ నెంబర్ కాదు. సో 15 ఈవెన్ నెంబర్ కాదు కాబట్టి 2తో డివిజిబుల్ అవ్వదు కాబట్టి నెక్స్ట్ నెంబర్ 3తో డివైడ్ చేస్తున్నాను. 3 5s are 15. 5 ఒక ప్రైమ్ నెంబర్ కాబట్టి 5తో మాత్రమే డివిజిబుల్ అవుతుంది. 5 1s are 5. సో 122ని మనం ఎలా రాయవచ్చు అంటే 3 2s 2 into 2 into 2 into 3 into 5 3 into 5. సో దీన్ని నేను ప్రోడక్ట్ ఆఫ్ పవర్స్ ఆఫ్ ప్రైమ్స్గా రాస్తున్నాను. 2s 3 ఉన్నాయి కాబట్టి 2 to the power of 3 ఇంటూ 3 1 ఉంది కాబట్టి 3 to the power of 1. 5 కూడా 1 ఉంది కాబట్టి 5 to the power of 1 లాగా మనం రాసుకోవచ్చు. రైట్, ఇక్కడ మనకి ఇచ్చినటువంటి 3 నెంబర్స్ని ప్రోడక్ట్ ఆఫ్ పవర్స్గా మనం రాస్తే ఇక్కడ 6ని 2 to the power of 1 ఇంటూ 3 to the power of 1 లాగా మనం రాసుకున్నాం. అలానే 72ని ప్రోడక్ట్ ఆఫ్ పవర్స్ ఆఫ్ ప్రైమ్స్గా రాస్తే 2 to the power of 3 ఇంటూ 3 to the power of 2 లాగా మనం రాసుకున్నాం. నెక్స్ట్ లాస్ట్ నెంబర్ 122ని మనం 2 to the power of 3 ఇంటూ 3 to the power of 1 ఇంటూ 5 to the power of 1 లాగా మనం రాసాం. సో మనకి ఇచ్చినటువంటి నెంబర్స్ అన్నిటినీ కూడా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసి మనం ప్రోడక్ట్ ఆఫ్ పవర్స్ ఆఫ్ ప్రైమ్స్గా మనం రాసుకున్నాం. సో రైట్, ఇప్పుడు హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం కనుక్కుందాం. ముందుగా మనం హెచ్సిఎఫ్ కనుక్కుందాం. వాట్ ఈజ్ హెచ్సిఎఫ్? హెచ్సిఎఫ్ అంటే ద ప్రోడక్ట్ ఆఫ్ ద స్మాలెస్ట్ పవర్స్ ఆఫ్ ఈచ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ నెంబర్. అంటే మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ద్వారా కనుక్కున్న మనకు వచ్చినటువంటి ఫ్యాక్టర్స్లో ప్రైమ్ ఫ్యాక్టర్స్లో కామన్గా ఏదైతే నెంబర్స్ ఉన్నాయో వాటిని తీసుకోవాలి. సో ఇక్కడ ఫస్ట్ 2 ఉంది, 2 చూస్తున్నాను. సో ఇక్కడ 2 ఉంది, 6కి ఫ్యాక్టర్గా 2 ఉంది, 72కి ఫ్యాక్టర్గా 2 ఉంది, అలానే 122కి కూడా ఫ్యాక్టర్గా 2 ఉంది కాబట్టి మూడిట్లో 2 కామన్గా ఉంది కాబట్టి నేను 2 తీసుకున్నాను.
నెక్స్ట్ ఇక్కడ 3 అనేది ఇక్కడ 6కి ఫ్యాక్టర్గా ఉంది, 72కి కూడా 3 ఫ్యాక్టర్గా ఉంది, 122కి కూడా 3 ఫ్యాక్టర్గా ఉంది కాబట్టి 3 కూడా ఫ్యాక్టర్గా నేను తీసుకున్నాను, కామన్గా ఉంది కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ 5 ఉంది, 5 అనేది 120కి మాత్రమే ఫ్యాక్టర్గా ఉంది, మిగిలిన 6కి 72కి ఫ్యాక్టర్ లేదు కాబట్టి కామన్గా ఉన్న వాటిని మనం తీసుకోవాలి కాబట్టి 5ని తీసుకోవాల్సిన అవసరం లేదు. రైట్, హెచ్సిఎఫ్ అంటే ద పవర్స్ ఆఫ్ ద స్మాలెస్ట్ పవర్స్ ఆఫ్ కామన్గా ఉన్న వాటికి స్మాలెస్ట్ పవర్స్ తీసుకోవాలి. సో ఈ 2కి స్మాలెస్ట్ పవర్ చూద్దాం. 2కి స్మాలెస్ట్ ఇక్కడ 1 ఉంది, 2కి పవర్ 1 ఉంది, ఇక్కడ 2కి పవర్ 3 ఉంది, ఇక్కడ 2కి పవర్ 3 ఉంది. మనం హెచ్సిఎఫ్ కనుక్కోవాలంటే స్మాలెస్ట్ పవర్ తీసుకోవాలి కాబట్టి స్మాలెస్ట్ పవర్ ఇక్కడ 1 ఉంది కాబట్టి 2 to the power of 1 తీసుకున్నాను. అలానే 3కి కూడా స్మాలెస్ట్ పవర్ ఇక్కడ 3కి పవర్ 1, ఇక్కడ 3కి పవర్ 2, ఇక్కడ 3కి పవర్ 1 ఉంది కాబట్టి ఈ మూడిట్లో స్మాలెస్ట్ పవర్ 3 to the power of 1. సో హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 2 3s are 6. సో ఇప్పుడు మనం హెచ్సిఎఫ్ కనుక్కున్నాం, ఇప్పుడు ఎల్సిఎం కనుక్కుందాం. వాట్ ఈజ్ ఎల్సిఎం? ఎల్సిఎం అంటే ఏంటి? సో ఎల్సిఎం అంటే ద ప్రోడక్ట్ ఆఫ్ ద హైయెస్ట్ పవర్స్ ఆఫ్ ఈచ్ ప్రైమ్ నెంబర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ నెంబర్స్. అంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ద్వారా ఈ 3 నెంబర్స్కి మనం ఫ్యాక్టర్స్ కనుక్కున్నప్పుడు ఇక్కడ వచ్చినటువంటి ఫ్యాక్టర్స్లో ప్రతి ఫ్యాక్టర్ని మనం తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ 2 ఉంది, 2 తీసుకున్నాను, ఇక్కడ 3 ఉంది, 3 తీసుకున్నాను. సో నెక్స్ట్ 72కి వచ్చినటువంటి ఫ్యాక్టర్స్లో 2 ఉంది, ఆల్రెడీ 2 మనం రాసుకున్నాం, 3 కూడా రాసుకున్నాం. 120కి ఉన్నటువంటి ఫ్యాక్టర్స్లో 2 తీసుకున్నాం, 3 తీసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ 5 ఉంది, 5 తీసుకున్నాం. అంటే ఎల్సిఎం కనుక్కునేటప్పుడు మనకు ఉన్నటువంటి అన్ని ఫ్యాక్టర్స్ని మనం తీసుకోవాలి, తీసుకొని వీటి యొక్క హైయెస్ట్ పవర్ని తీసుకోవాలి. సో 2కి హైయెస్ట్ పవర్ ఇక్కడ 2కి పవర్ 1 ఉంది, ఇక్కడ 2కి పవర్ 3 ఉంది, ఇక్కడ 2కి పవర్ 3 ఉంది. హైయెస్ట్ పవర్ తీసుకోవాలంటే 2కి పవర్ 2 to the power of 3 తీసుకుందాం. సో 3కి హైయెస్ట్ పవర్ ఏమని చూద్దాం. 3కి హైయెస్ట్ పవర్ 2 ఉంది, సో 3 to the power of 2 రాసుకున్నాను. ఇక్కడ 5కి హైయెస్ట్ పవర్, 5కి హైయెస్ట్ పవర్ మ్యాక్సిమం పవర్ 1 ఉంది కాబట్టి 5 to the power of 1 రాసుకున్నాను. చూద్దాం, ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 2 to the power of 3 ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 5 to the power of 1. 2 క్యూబ్ అంటే 8, 3 to the power of 2 అంటే 9, 8 9s are 72, 72 5s are 360. ఎల్సిఎం ఎంత వచ్చిందంటే ఎల్సిఎం 360 వచ్చింది. సో మనకి హెచ్సిఎఫ్ వచ్చింది, ఎల్సిఎం కనుక్కున్నాం. రైట్, మనం ప్రీవియస్ వీడియోలో మనం ఒక విషయం తెలుసుకున్నాం. ఏంటంటే ఏదన్నా 2 నెంబర్స్ ఇచ్చినప్పుడు ఆ 2 నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ ఆ రెండిటి యొక్క హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎంకి సమానం అని తెలుసుకున్నాం. అంటే ద ప్రోడక్ట్ ఆఫ్ ద 2 నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ద ప్రోడక్ట్ ఆఫ్ దేర్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం. కానీ ఇక్కడ మనకి 3 నెంబర్స్ ఇచ్చారు. సో చూద్దాం ఈ 3 నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ వాటి యొక్క హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం యొక్క ప్రోడక్ట్ ఈక్వల్ ఉంటుందో లేదో ఒకసారి చూద్దాం. ద ప్రోడక్ట్ ఆఫ్ దీస్ 3 నెంబర్స్ చూద్దాం. 6 into 72 into 120. So 6 into 72 432 into 120 is equal to 51,840. 51,840 is equal to, ఇది దేనికి ఈక్వల్ ఉండాలి? ద ప్రోడక్ట్ ఆఫ్ దేర్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం. సో హెచ్సిఎఫ్ ఎంత వచ్చింది మనకి 6 ఇంటూ ఎల్సిఎం ఎంత వచ్చిందంటే 360. సో 6 into 360 ఎంత వస్తుందంటే 2160 వచ్చింది. సో ఈ రెండు ఈక్వల్ వచ్చాయా? సో రాలేదు. కాబట్టి the product of any 3 numbers, any 3 positive integers is not equal to the product of their HCF and LCM. సో మీకు అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. 3 నెంబర్స్ ఇచ్చారు మనకి. ఈ 3 నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ 6 into 72 into 120. ఈ 3 నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ 51,840 వచ్చింది. కానీ ఈ ప్రోడక్ట్ వాటి యొక్క హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎంకి ఈక్వల్ కాలేదు, ప్రోడక్ట్ ఈక్వల్ కాలేదు. 6 into 360 ఎంత వచ్చింది? 2160 వచ్చింది. కాబట్టి ద ప్రోడక్ట్ ఆఫ్ ఎనీ 3 పాజిటివ్ ఇంటిజర్స్ ఇస్ నాట్ ఈక్వల్ టు ద ప్రోడక్ట్ ఆఫ్ దేర్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం. అదే ప్రీవియస్ ఎగ్జాంపుల్ మనం ఏం గమనించామంటే the product of any 2 positive integers, the product of any 2 positive integers is equal to their product of HCF and LCM. ఈ ఎగ్జాంపుల్ మీకు అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ మనం ఎక్సర్సైజ్ 1.1లోకి వెళ్దాం.